2025వ సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు వీళ్లే ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులవారు. వీళ్లకు పట్టే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శని దేవుణ్ణి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాసులకు అంటే ఈ రాసుల జాతకులకు శని దేవుని కృపవలన 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైనదిగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు? ఆ శని దేవుని కృపాకటాక్షాలు ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది. రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతలో ఒకరు ఆ శని దేవుడు. ఇక ఆ శని దేవుడు సూర్యపుత్రుడు, న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు. ఇక ఈ శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శని దేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శని దేవుడు అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని, కష్టాలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. భయపడిపోతూ ఉంటారు. కాని శని దేవుడు సూర్యుడి పుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తాడు. శని దేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఇక శని దేవుని ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు ఎవరిమీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాన్ని కలుగచేస్తారో వారిని శని దేవుడు దండిస్తాడు, పీడిస్తాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు 12 రాసుల వారిలోని కొన్ని రాష్ట్ర జాతకులకు అద్భుతంగా కలుగబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. శని దేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు. జీతాలు పెరుగుతాయి. కన్యా రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతానం కలుగుతుంది.
శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశివారికే 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. తర్వాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని భగవానుని కృపాకటాక్షాలు 2025 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి. కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు, విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని ఒక విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారు వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన తన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శని దేవుని ఆశీర్వాదంతో జనవరి 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన, భాగ్యవంతమైన సమయం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశి తులారాశి. ఈ తులారాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరాలకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో, వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం అనే తలుపులు తెరుచుకుంటాయి. 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడతాయి. తద్వారా మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. కుంభరాశి. కుంభరాశి జాతకులకు శని దేవుని అపారమైన కృపాకటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పని తీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్ ఇస్తారు. అలాగే మీ జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖసంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శని దేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2025 నుండి 2050వ సంవత్సరం ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మాత్రం మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరాలు వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకుల జీవితమనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు.
అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయము అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేర్చుతుంది. అయితే కొన్ని రాశులు, ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి ఈ 3 రాశుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. అలాగే వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు? వీరికి రేపటి నుండి 2035 సంవత్సరం వరకు పట్టేటటువంటి అద్భుతమైన మహర్దశ ఏమిటి? అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే జ్యోతిష్య చక్రంలో ఆ 3 రాశుల వారు ఎవరు? రేపటి నుండి 2035వ సంవత్సరం వరకు 10 కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు? వారికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం వీరికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరాల వరకు దాదాపుగా 10 సంవత్సరాలు పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నారు. చేతిలో ఒక రూపాయి కూడా లేనివారు కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మీకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంత దానం చేయడం వలన మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మీరు చేసేటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. అలాగే మీరు చేసేటువంటి పాపకర్మల మీదే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరాల లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంటే అంత ధన ఆదాయాన్ని మీరు పొందుకుంటారు. ఇలా ధనాన్ని పొందేటువంటి 3 రాశుల్లో మొదటి రాశి తులా రాశి. రాశి చక్రంలో 7వ స్థానం. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు. స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు. మొత్తం 9 నక్షత్ర పాదాలు తులా రాశికి చెందుతాయి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులా రాశివారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. అలాగే ఈ 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు తులా రాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడల్లా శివుణ్ణి దర్శించుకోవడం, శివాలయానికి వెళ్లటం లాంటివి తులా రాశి వారు చేయటం వల్ల సకల యోగాలు తప్పక పొందుతారు. తప్పకుండా ఈ 2035 సంవత్సరంలోపు తులా రాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడా బెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వలన మీ పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే గనుక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండక వేరే ఇంట్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకుని అవసరంలో ఉన్న వారికి సాయం చేయండి. అలాగే నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులా రాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులా రాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానం. మఖ నక్షత్రం 1, 2, 3, 4. 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశికి చెందుతాయి.
ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు ఈ సింహ రాశుల అన్నింటిలో కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్త్రం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుకునేలాగా చేసేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధన ధాన్యాలు, వస్తువాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తనవాళ్లని ఎవరైనా ఏదైనా చేస్తే గనుక తన పంజా విసిరి దాడి చేస్తుందో అలాగే తనవాళ్ల మీద ఎవరి నీడపడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివారు. అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్నా, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. ఈ 2025 నుండి 2035 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. అలాగే మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీవే అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా సకాలంలో మీకు ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఇక తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి రాశి చక్రంలో ధన స్థానమైనటువంటి 2వ స్థానం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ రాశిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు మరియు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పవచ్చు. 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారు ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు. ఇక నూతన సంవత్సరం 2025 నుండి 2035 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూశారు కదా, రాశి చక్రంలోని 3 రాశి చక్రాలు. ఈ నూతన సంవత్సర 2025 నుండి రాబోయే 2035 సంవత్సరాల లోపు మేము చెప్పిన ఈ 3 రాశుల వారు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.